హాయ్ ఆల్, వెల్కమ్ టు అమ్మా వీడియోస్. కుసుమ కుమార్ ఈజే ఎట్ కుస్మా 997. మరి ఆషాఢ మాసం అయిపోవచ్చింది కదా. మరి ఆషాఢ మాసం మొదట్లోనే బ్రహ్మకమలం పూలు విచ్చుకోవటం, అప్పుడే కాకుండా మధ్య మధ్యలో మళ్ళా 2-3 సార్లు కూడా రావటం జరిగినాయి పెరట్లోని కుండీల్లో. మరి ఈ పూలు విష్ణుమూర్తికి, శివయ్యకి, అమ్మవార్లకి, శాకాంబరి అవతారాలు అవి ఇవి చాలా ఆషాఢ మాసం అంతా పూజలు జరుగుతూనే ఉన్నాయి కదండి. మరి అందరికీ సేవ కోసం వినియోగించడం జరిగింది. మరి మీరు కూడా ఈ వీడియోని చూస్తారని ఆనందించండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. చివరిదాకా చూడండి, మర్చిపోకండి, చూస్తూనే ఉండండి నా వీడియోస్. ఇలా గార్డెనింగ్ చేస్తూ, మొక్కల్ని చూస్తూ, ఈ పూలను చూస్తూ మైమర్చిపోతూ ఉంటాం. ఎంతటి ఆనందాన్ని పొందుతాయో కదా ఇవి. మా బుజ్జి మినీ గార్డెన్ లో ఇవిగో సువర్ణ గన్నేరు ఎరుపు పూలు. అక్కడ ఒక ఇది ఉంది. నేను అది బయటికి అందంగా కనిపించేటట్టు దాంట్లో తోసేసాను బయటికి.
ఇది చిన్న కొమ్మ పెట్టి బతికిచ్చా. ఎంత గుబురైందో చూడండి. ఈ పువ్వు చూస్తున్నారు కదా, దీని ప్రత్యేకత ఏమిటంటే మామూలుగా రెక్కబంతి పువ్వులు అట్లాంటివి సాయంత్రం అయ్యేటప్పటికి వడిలిపోతాయి కదా, మరుసటి రోజుకి ఉండవు. కానీ ఇది 2-3 రోజులైనా అట్లనే ఉంది ఓపెన్ అయిన తర్వాత. నాకు చాలా ముచ్చటగా ఉంది, చక్కగా. సో ఇలాంటివి ఉంచుకుంటే మన గార్డెన్లో లైనింగ్ లాగా వేసుకుని చాలా బాగుంటుంది అనిపించింది. ఇప్పుడే సర్దుతూ పెట్టా కొన్న అయితే చూసాను, చివరి ఎల్లోగా ఉంది. అదేంటనుకుంటున్నారు, పువ్వు అనుకుంటున్నారా? కాదు, బటర్ఫ్లై. ఎట్టా ఉంది పువ్వుకి చివర పుష్పగుచ్చంలాగా. 2-3 ఉన్నాయి పూలు అక్కడ. ఇప్పుడే పెట్టాను, పెట్టగానే వచ్చి చేరింది బటర్ఫ్లై. చెప్తే కానీ తెలియదు కదా, లేకపోతే ఏ పెట్టలో దానికి ఉన్న పుష్పగుచ్చం అనుకుంటా. చూసారు కదా, ఇప్పుడే బటర్ఫ్లై వెళ్ళిపోయింది ఏదోది. ఈ 3 పూలు ఇక్కడ ఇక్కడ పెట్టా, మార్చా, అటు ఇటు సర్దుతుకుంది. చూస్తున్నారు కదా, బాగుందండి, చక్కగా బాగుంటున్న వాటికి కూడా లైకులు పెట్టట్లేదు. లైకులు పెట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో కలుద్దాం మరి.